అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు కదా మీరు ఫర్ దిస్ మూవీ Yeah. వీ హావ్ సీన్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యూ Yeah, yeah, అండ్ ఇట్స్ నాట్ ఈజీ కదా. yeah. ఏదైనా ఒక కొన్ని డేస్ గివ్ అప్ ఇచ్చేయాలనిపించిందా ఎప్పుడైనా ఈ ఫుడ్ విషయంలో కానీ వర్కౌట్స్ విషయంలో కానీ? లేదు లేదు లేదా లేదు. ఎప్పుడు ఇంకా నా వల్ల కాదు అసలు అంటే ఇంకెన్ని ఇప్పుడు రోజులు అసలు- చేయాలి నేను ఇది? అసలు ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళకుండా రన్నింగ్ వెళ్ళకపోతే ఐ ఫీల్ లో ఓ అండ్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయా, సాచురేషన్ దాటి అవతలకి వెళ్ళిపోయారు. అవతలకి వెళ్ళిపోయా. బికాజ్ ఐ నీ సో అంటారు కదా, యూ నీడ్ టు వాక్, యూ నీడ్ టు స్వెట్ ఇట్ అవుట్ యా యా ఫర్ యూ టు ఫీల్ గుడ్. కరెక్ట్ మీరు కరెక్ట్. అంత స్ట్రెస్లో ఉన్నా మన స్ట్రెస్ బస్టర్ 1 hour వర్కౌట్ కంపల్సరీ మన బాడీకి మనం ఇచ్చుకోవాలి. నాగార్జున గారు ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు, అవును 1 hour హీ వర్క్స్ అవుట్ ఎట్ ఎనీ కాస్ట్. కాస్ట్ ఎస్. అక్షయ్ కుమార్ చూడండి. Yeah, సో yeah. దీస్ ఆర్ ద పీపుల్, ఇన్స్పిరేషనల్ పీపుల్ దట్ వీ నీడ్ టు ఫాలో. అవును బికాజ్ బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్ అంటారు. ఐ నో వీల్ హ్యావ్ హియర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, బట్ అవన్నీ చేసిన బాడీని కనుక చూసుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్. ఆస్తిపడు ఎవరు అంటే హెల్త్ ఉన్నోడే ఆస్తిపడు. కరెక్ట్. ఇంకేమున్నా ఉండదు అసలు. ఫైనలీ మనతో పాటు ఉండేది అది మాత్రమే, అదే. ఇంకేమీ కాదు. అదే. టెంపుల్ అంటే గుర్తొచ్చింది, మన థియేటర్ కూడా యూ మేడ్ ఇట్ ఎ టెంపుల్. ఆ. సాష్టాంగ నమస్కారం అదే అదే కదా. అంటే జనరలీ మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కళామ్మ తల్లి అని చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం, కానీ ఐ థింక్ యూ లిటరలీ మెంట్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండి. బికాజ్ అంటే ఎన్నో ఐ మీన్ ఆల్మోస్ట్ 7-8 yearsగా ఒక హిట్ లేదు. అలాంటిది జాన్లో సంక్రాంతికి నారి నారి అండ్ బైకర్ ఈజ్ అ ఫిల్మ్ దట్ ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ ఆ ఆడియన్స్ అది చూడంగానే ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. అండ్ చిన్న చిన్న అంటే కోపం ఎక్కడుండేదంటే రివ్యూస్, అరే ఎందుకు వేరే చోట్ల 4.5 ఇస్తున్నారు, వేరే చోట 3.5, మనం ఎందుకు ఇంత చేసినా అని చిన్న ఇది. బట్ ఐ హావ్ నథింగ్ అగైన్స్ దెమ్, బట్ ఎక్కడో లోపల అరే మనం ఇంత కష్టపడి తీస్తున్నాం, కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండు కదా ఇంకొంచెం. అంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ వీ వెంట్ త్రూ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ మనీ, మన టైం. అందుకే మొన్న సీనియర్ జర్నలిస్ట్ మన నాగేందర్ గారు కూడా చెప్పినప్పుడు నాకు కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే 2 ఏళ్ళు కష్టపడి ఒక చిన్న మాట అన్నా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. అండ్ వెన్ హీ సెడ్ నాకే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఐ నో, ఎందుకంటే ఒక మూవీ కోసము రైట్ ఫ్రమ్ ద హీరో నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ అంత ఎఫర్ట్ పెడతారు ఫర్ దట్ 1 day. ఆ 1 day వచ్చినటువంటి రిజల్ట్కి అంటే వేరే వాళ్ళు దాని గురించి తెలియకుండా మాట్లాడేటప్పటికి ఒక్కోసారి ఇట్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ యూ. అవును, ఇంపాక్ట్స్ యూ అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలి అంటే, ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్స్ బతకాలంటే, దీస్ రివ్యూస్ హ్యావ్ బికమ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇప్పుడు అది చూసే వెళ్తున్నారు. కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే బాలేని సినిమా బాలేదని చెప్తారు, వి లెర్న్, మనం కూడా నేర్చుకుంటాం తప్పులు ఎక్కడ అని. కొన్నిసార్లు ఇలాంటి అటెంప్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి తీసి 2 ఏళ్ళుగా తీసి ఎంత బడ్జెట్స్ అయి ఉంటాయి, ఒక్క చిన్న రైటప్తో పోతుంది తగ్గుతుంది అంటే కొంచెం ఎక్కడో లోపల చిన్న గిచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ కైండ్ టు అస్. మంచి సినిమాలు వస్తే చూశారు, చెడ్డ సినిమాలు వస్తే మేము చూడవు అని చెప్పారు. బట్ అల్టిమేట్లీ దట్ బిగ్ స్క్రీన్ ఇస్ ద వన్ ఇన్స్పిరేషన్. అక్కడ నన్ను నేను చూసుకోవాలరా అని ఎందుకో సడన్ గా, ఇట్ వాజ్ నాట్ ప్లాన్, ఎందుకో సడన్ గా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే దట్ వాజ్ ఎప్పుడు శర్వాన్ అట్లా చూడలేదు. ఎప్పుడు యు హావ్ బీన్ వెరీ కామ్ కదా, సడన్లీ వి సా దట్ రేజ్. అండ్ అది ఈ మధ్యన లాస్ట్ అందరూ అడుగుతున్నారు ఏంటి ఏమైంది, సడన్ షిఫ్ట్ ఏంటి నీకు, ఇదివరకు నాకు ఇంత మాట్లాడటం వచ్చేది కాదు, నాట్ ఎ గుడ్ స్పీకర్ ఆర్ ఎనీథింగ్, బట్ అది సమ్హౌ ఇప్పుడు రాదు అంటే నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది. సూపర్, గ్రేట్. అండ్ definitely seeing that your transformation not only in your body but in your speaking, your way of being, అన్నీ కనిపిస్తున్నాయి మొత్తం. Too good.